కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయంగా తిరిగి యాక్టివ్ అవుతున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీ నేతలతో వరుస సమీక్షలు నిర్వహించి ధైర్యంగా ఉండాలని సూచించారు. దాడులు జరిగిన కేడర్కు అండగా నిలవాలని నిర్దేశించారు. తాను ప్రజల్లోకి వస్తానని వెల్లడించారు. ఇప్పుడు జిల్లాల పర్యటనకు జగన్మోహన్ రెడ్డి సిద్దమవుతున్నారు. ముందుగా పార్టీ నేతలు కేడర్ పరామర్శకు డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా తొలి పర్యటన ఖరారైంది. గురువారం నెల్లూరు కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓదార్చనున్నారు. ఈవీఎం ధ్వంసం, టీడీపీ ఏజెంటు, మహిళపై దాడి, కారంపూడి సీఐపై హత్యాయత్నం కేసుల్లో ఆయన అరెస్టయ్యారు. మాచర్ల కోర్టు 14 రోజులు రిమాండ్ విధించి నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపారు. ఇప్పటికే మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి జైలు వద్దకు వెళ్లి పిన్నెల్లిని పరామర్శించారు. ఇప్పుడు జగన్ నెల్లూరు జైలు వద్దకు వెళ్లి పిన్నెల్లిని పరామర్శించనున్నారు. 4వ తేదీన జగన్ 9:40 హెలికాప్టర్లో నెల్లూరుకు వెళ్లి అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా చెముడుగుంటలో ఉన్న జిల్లా సెంట్రల్ జైలు వద్దకు వెళ్తారు. స్థానిక నేతలు జగన్ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరామర్శ తర్వాత జగన్ పార్టీ నేతలతో సమీక్ష ఏర్పాటు చేస్తారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా ఈసారి ఎన్నికల్లో ఆ జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీకి రాలేదు. తొలి నుంచి వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో భవిష్యత్ కార్యాచరణను జగన్ నేతలకు నిర్దేశించనున్నారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని, తర్వాత ప్రజల తరపున పోరాటాలకు సిద్దమవుతామని జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ముందుగా పార్టీ ప్రక్షాళన, పదవుల్లో మార్పులు, కేడర్తో మమేకం కావాలని నిర్ణయించారు. వచ్చే వారం జగన్ పార్టీ కీలక సమావేశంలో తన కార్యాచరణను ప్రకటించనున్నారు.